శ్రీ సాయినాథ స్థవన మంజరి. శ్రీ గణేశాయ నమః. ఓ సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీకుమార అచింత్య లంబోదర శ్రీ గణపతి పాహిమాం. నీవు సకల గణాలకు అధీశ్వరుడు, అందుకే నిన్ను గణపతి అని అంటారు. మంగళ రూప ఫాలచంద్ర, నీవు సకల శాస్త్ర సారానివి. శ్రీ శారద వాగ్విలాసిని, నీవు శబ్దాలను సృష్టించిన దేవతవు. నీ వలననే జగత్తు వ్యవహరించబడుచున్నది. నీ శక్తి అగాధం. నీవు గ్రంథకర్తల దేవతవు, సకల ప్రదేశాలకు భూషణానివి. ఓ జగదాంబ, నీకు నమస్కారం. ఓ పూర్ణ పరబ్రహ్మ, సజ్జన ప్రియ, సగుణ స్వరూప, పండరీనాథ, పరమ దయామయ, దయాసాగర, నరహరి, నీవు అందరినీ నడిపించే సూత్రధారివి. జగమంతటా నీవే వ్యాపించి ఉన్నావు. శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తక పండితులకు, శబ్దనాదంలో మునిగిన మూర్ఖులకు నీవు అందవు. సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకొందురు. నీకు సాదర సాష్టాంగ నమస్కారాలు. ఓ పంచవక్త్ర, శంకర, నరరుంఢ మాలాధర, నీలకంఠ, దిగంబర, ఓంకార రూప, పశుపతి, నీ నామ మహిమ అపారం. నీ నామజపం చేసిన వారికి దారిద్ర్యం వెంటనే పారిపోతుంది. నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని వ్రాస్తున్నాను. దీనిని సంపూర్ణంగా వ్రాసేలాగా సహాయం చేయి. ఇందిరాకుల దేవుడు అత్రిసుతుడైన దత్తాత్రేయునకు నమస్కారము. తుకారామాది సకల సత్పురుషులకు భావికులకు వందనాలు. జయ జయ సాయినాథ, పతిత పావన, కృపాసింధు, నీ చరణాలపై నా శిరస్సు నుంచుతున్నాను. నాకు అభయాన్ని అనుగ్రహించు. నీవే విష్ణుమూర్తివి, మదనాంతకుడైన ఉమామహేశ్వరుడువు, సుఖధామమైన పరబ్రహ్మవు నీవే. మానవ దేహాన్ని ధరించి జ్ఞానాకాశంలో భాస్కరుడివై వెలసిన దేవదేవుడవు నీవు. దయాసాగరుడవైన నీవు భవరోగానికి ఔషధానివి. దీనులకు హీనులకు చింతామణివి. భక్తులను పవిత్రం చేయు గంగానదివి నీవు. మాయా ప్రపంచంలో మునిగిపోతున్న వారిని తీరానికి చేర్చు నావ కూడా నీవే. భయాభీతులకు అభయాన్ని ప్రసాదించు ఆశ్రయానివి నీవు. సృష్టికి మూల కారకుడు నీవు. ఓ దయామయ, నీవు నిర్మల చైతన్యం. ఈ సృష్టి విలాసమంతా నీదే. నీవు పరబ్రహ్మ స్వరూపం. అజ్ఞానం వలన కలుగు జనన మరణాలు నిన్నంటవు. నీరు ఒక ప్రదేశంలో ప్రకటనమైతే ఆ నీరు అక్కడే పుట్టినట్లు అర్థం కాదు. ఆ నీరు ఆది నుండి అక్కడ సంపూర్ణంగా ఉండి లోపల నుండి పైకి ఉపికి వచ్చింది. ఒక పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని బావి అంటారు. నీరు లేకపోతే అది ఒక గుంట మాత్రమే. నీరు ఊరుట లేదా ఎండి మాయమైపోవుట నీటి స్వభావం కాదు. నీరు పల్లానికి మహత్వాన్నివ్వదు. పల్లానికి నీటి కంటే ఎక్కువ గర్వం. అందువలననే నీరు ఎండిపోయినప్పుడు అది దీనావస్థను పొందుతుంది. మానవ శరీరం పల్లమైతే అందులోని చైతన్యం నిర్మలమైన నీరు. ఎన్ని ఉన్నా వానిలోని నీరు ఒక్కటే. ఓ దయాఘన, అది లేని నీవు అజ్ఞానాన్ని అంతం చేయటానికి వజ్రంలా కఠోరుడు కావాలి. ఇంతవరకు ఎన్నో పల్లాలు ఏర్పడ్డాయి. ముందు ముందు ఇంకా ఎన్నో ఏర్పడతాయి. వాటి గుర్తింపు కొరకు ప్రత్యేక పల్లానికి ప్రత్యేక నామము. కానీ చైతన్యానికి నీవు నేను అను భేదభావం లేదు. ద్వైతం లేనిదే చైతన్యం లేదు. కనుక జగమంతటా వ్యాపించిన చైతన్యాన్ని నీవు నేను అని వేరుగా చూడలేం. మేఘాల్లోని నీరంతా ఒకటే. భూమిపైన పడగానే ఆ నీటికి అనేక నామాలు. గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు. బావిలో పడిన నీటికి నదీ జలాలకున్న గౌరవం లేదు. సత్పురుషులు గోదావరి నది సమానమైన వారు. మేము వాపికూప తటాకముల వంటి వారము. మీరు పవిత్రులు. అందువలన మమ్ము కృతార్థులను చేసుకొనుటకు చేతులు జోడించుకొని మీ శరణు జొచ్చినాము. నీరు ఎక్కడిదైనా ఒక్కటే. అయినా పాత్రతను బట్టి గోదావరిలోని నీరు పవిత్రం. మేఘ గర్భంలోని నీరు కురిసినప్పుడు భూభాగం ఏ మార్పు చెందదు. అయినా శాస్త్రజ్ఞులు ఆ భూభాగాన్ని గోదావరి అని అన్నారు. ఇతర ప్రదేశాలలో కురిసిన నీరు ఆయా ఇతర భూమిని అనుసరించి ఉప్పగాను చప్పగాను మురికిగాను మారుతాయి. అట్లే గురువర్యుల వద్ద షడ్వికారాల కల్మషం ఉండదు. అటువంటి పవిత్రమూర్తికే సత్పురుషుడని నామధేయం. ఆత్మ వల్లే అన్ని జీవులలోనూ మీ యోగ్యత శ్రేష్టం. జగ సృష్టి మొదలు గోదావరి పుట్టి పుష్కలమైన నీరుతో పారుతుంది. పూర్తిగా ఇంతవరకు ఎండిపోలేదు.
శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు ఉన్న నీరు ఇప్పటి వరకు అక్కడే ఉండదు, సాగరంలో కలుస్తుంది. ఆ ప్రదేశం మాత్రం అక్కడ మిగిలింది. ఇంతవరకు ఆ స్థలానికి, ఆ నీటికి పవిత్రత నిలిచి ఉంది. ప్రతి సంవత్సరం ఆ ప్రదేశంలో పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. ఇది సృష్టి ధర్మం. సత్పురుషులు గోదావరిలా పారే నీరైతే ఆ నీటిపై లేచే అలలు మహాత్ములు. పవిత్ర గోదావరి వలె ప్రతి శకంలోనూ సనకసనంద, సనత్కుమార, నారద, తుంబుర, ధ్రువ, ప్రహ్లాద, బలి, శబరి, హనుమ, నంగద, విదుర, గోపగోపిక మొదలగు వారు ప్రవాహంలాగా వచ్చారు. వారినందరినీ వర్ణించి నేను సమర్థును కాను. ఈ శకంలో గోమతి సమీపాన సాయినాథుని స్వరూపంలో మీరు వచ్చారు. మీ దివ్య చరణార విందములకు నా వందనాలు. మహాప్రభు, నా దుర్గుణాలను చూడవద్దు. నేను హీనుణ్ణి, దీనుణ్ణి, అజ్ఞానిని, పాపులలో శ్రేష్ఠుణ్ణి అయిన నన్ను ఉపేక్షించవద్దు. పరిసివేది ఇనుములోని దోషాలను చూడదు. ఊరిలోని కాలువలను గోదావరి బహిష్కరించదు. నా సకల మాలిన్యాలను మీ కృపా కటాక్షాలతో వారించి వేయండి. ఇదే ఈ దాసుని వినతి. మీరు పరిసివేది అయితే నేను లోహాన్ని. పరుసువేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఆ దోషం పరిసివేదిదని అంటారు. అట్లే మీ సన్నిధిలో నాలోని పాపాలు పోకపోతే లోపం మీదంటారు. బాలురు ఎల్లప్పుడూ అల్లరి చేస్తున్న తల్లికి కోపం రాదు. అట్లే కన్నతల్లిలా నన్ను కనికరించండి. ఓ సద్గురు సాయినాథ, భవసాగరాన్ని దాటించే నౌకవు నిశ్చయంగా నీవే. కామితార్థములు నిచ్చు కల్పతరువు, కామధేనువు నీవు. జ్ఞానాకాశంలోని జ్ఞానభాస్కరుడువు నీవు. సద్గుణాలకు నిధివి, స్వర్గానికి నానివి నీవే. ఓ పరమ పావన పుణ్యమూర్తి, శాంతి నిలయ, శిశ్వరూప, పరిపూర్ణ, భేదరహిత, జ్ఞానసింధు, విజ్ఞానమూర్తి, క్షమాశాంతుల నిలయమా, సరోత్తమ, ఆనందధామ, భక్తజనాశ్రయ, నన్ను కాపాడు, అనుగ్రహించు. నీవు సద్గురు మచ్చింద్రవి, మహాత్మ జలంధర్, నివృత్తి, జ్ఞానేశ్వర్, కబీర్, షేక్నాథ్ కూడా నీవే. చోళ సాంవతమాలి, సమర్థ రామదాసువు నీవే. తుకారాం నీవే, సఖారాం నీవే, మాణిక్య ప్రభువు నీవే. సాయినాథ, నీ అవతారం అగమ్య గోచరం. నీ జాతి మతాలు ఎవరికీ తెలియవు. బ్రాహ్మణుడని ఒకరు, యవనుడు అని మరొకరు అంటారు. శ్రీకృష్ణుని వలె నీవు ఎన్నో లీలలు చూపించినావు. శ్రీకృష్ణ పరమాత్మను ప్రజలు పలు రకాలుగా పేర్కొన్నారు. సుకుమార సుందర బాలుడు అని యశోద అంటే, మహాకాలుడు అని కంసుడన్నాడు. ప్రేమమయుడని ఉద్ధవుడంటే, జ్ఞానశ్రేష్ఠుడని అర్జునుడన్నాడు. ఈ విధంగా వారి వారి మనోభావాలను అనుసరించి భావిస్తారు. నీ నివాసమైన మసీదును, మసీదులోని నీ పద్ధతులను చూసి యవనుడు అని అనుకున్నారు. నిత్యం అగ్నిదేవతను ఆరాధించే నిన్ను మేము నిశ్చయంగా నీవు హిందువుడనే తలుస్తాము. ఈ భేదాలు వ్యావహారికులకు, తార్కికులకు, జిజ్ఞాసులకు, భావికులకు ఇవేమీ కనిపించవు. జాతి మత భేదాలకు అతీతమైన పరబ్రహ్మ స్థితి నీది. అందరి గురువు, ఆది కారణుడువు నీవు. హిందూ ముసల్మాన్ల భేద భావాలను ఐక్యం చేయాలని మసీదులో అగ్నిదేవతను ఆరాధించు ధుని ఏర్పాటు చేసి భక్తులకు నీ లీలా విలాసాన్ని చూపించావు. కుల మతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువు నీవు. తర్క వితర్కాలకు నీ ముందు నిలబడజాలవు. అటువంటప్పుడు నా మాటలు నీ ఎదుట ఉండగలవా? అయినా నిన్ను చూసి మౌనంగా ఉండలేను. నీ అనుగ్రహంతో నా శక్త్యానుసారం వ్యవహారిక శబ్దాలతో నిన్ను స్తుతిస్తాను. సత్పురుషులు దేవతల కంటే గొప్పవారు. కారణం వారిలో మాది మీది అను భేదభావం ఉండదు. రావణుడు, హిరణ్యకశిపుడు దేవతలను ధిక్కరించట వలన చంపబడ్డారు. సత్పురుషుల చరిత్రలో ఇటువంటివి లేవు. గోపీచంద్రుడు జలంధుర్ని పెంత కుప్పలో పాతి పెట్టాడు. అయినా ఆ మహాత్మునికి ఏ విషాదమూ కలగలేదు. పైగా ఆ జారుని ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమలు ఎంతని వర్ణించను? సత్పురుషులు సూర్యుని వంటి వారు. వారి కృపా ప్రకాశం అపారం. వారు చంద్రుని వలె చల్లనివారు. వారి కృప వెన్నెల వలె సుఖాన్ని కలుగజేస్తుంది. వారు కస్తూరి వంటి వారు. వారి కృప కస్తూరి పరిమళ సమానం. వారు చెరకరసం వంటి వారు. ఆ రసమాధుర్యం వారి కృప. వారు దుష్టులందునూ శిష్టులందునూ సమదృష్టిని కలిగి ఉంటారు. పావుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ. నిర్మల గోదావరి నదీ జలాలలో జీవులు తమ కామ, క్రోధాది షడ్వికారాలను, వస్త్రాలను శుభ్రం చేసుకుంటారు. అదేవిధంగా సర్వ పాపాలను ప్రక్షాళనం చేయగల మీ పాద పద్మాల దర్శనం పవిత్ర గోదావరి నదీ స్నాన సమానం. ఈ మాయా ప్రపంచంలో మాటిమాటికి మేము మలినమైపోతున్నాము. అందువలన మాకు సత్పురుషుల సందర్శనం అవసరం. గోదావరి నది నీటిలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలను తెస్తారు. వాటి మురికి తొలగించకపోతే గోదావరి గొప్పతనం ఉంటుందా?
అట్లే తాపాత్రయాలతో తప్పించిపోతున్న వారికి నీవు చల్లని నీడనిచ్చు వృక్షానివి. ఓ కరుణామయ గురుదేవ, మమ్మ ఆవేదన నుండి కాపాడు. నీ చల్లని దయ లోకోత్తరమైనది. చెట్టు కింద కూర్చున్న ఎండవేడిపోయి చల్లని నీడ దొరకకపోతే ఆ చెట్టుని నీడనిచ్చు చెట్టని ఎవరంటారు? నీ అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ సరిగ్గా జరగదు. ధర్మస్థాపనకు శ్రీకృష్ణుడు అర్జునుని సఖునిగా చేసుకున్నాడు. సుగ్రీవుని దయ వలన విభీషణుడు రాముని అనుగ్రహం సంపాదించాడు. సత్పురుష వలననే భగవంతుని ఆరాధన, వేద శాస్త్రాలు, వర్ణించలేని పరబ్రహ్మము సుగుణ సాకార రూపంలో భూమిపై అవతరించట వలన పరబ్రహ్మ యొక్క ప్రాముఖ్యం తగ్గింది. దామాజీ వైకుంఠపతియగు రుక్మిణీ వల్లభుని మహారుని చేశాడు. చోఖామేళ భగవంతునితో గేదెల శవాలను మోయించాడు. సచ్చిదానంద ప్రభు కంటే సత్పురుషులు గొప్పవారు. వారి అపార మహిమ తెలుసుకుని జగజ్జీవనుడు నీళ్లు సక్కుబాయికి మోశాడు. ఓ సద్గురు సాయినాథ, షిరిడీ గ్రామ నివాస, ఇంకా 1000 మాటలెందుకు? నీవే మాకు తల్లివి, తండ్రివి. నీ లీలలను ఎవరూ తెలుసుకొనలేరు. మూఢులు, జడులు అయిన జీవులను ఉద్ధరించుటకై నీవు షిరిడీకి వచ్చినావు. ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించావు. గుట్ట పీలకిలతో ఒక చెక్క పలకను పైకి వేలాడగట్టి దానిపై పరుండి భక్తులకు నియోగ సామర్థ్య శక్తిని చాటినావు. అనేకులకు పుత్ర సంతానాన్ని అనుగ్రహించావు. ఊదీ ప్రసాదంతో ఎందరెందరివో రోగాలు పోగొట్టావు. ఐహిక శారీరక కష్టాలు తొలగించడము నీకు ఆసక్యము కాదు. గజరాజుకు చీమ బరువా? ఓ గురుదేవ, నీ పాదములకు నా ప్రణతులు. దీనులను అనుగ్రహించు. నీవు వైద్యులకు వైద్యుడువు, రాజులకు రాజువి, కుబేరులకు కుబేరుడువు. నీకంటే శ్రేష్ఠులెవరూ లేరు. దేవతలను పూజించుటకు యోగ్యమైన పదార్థాలు లేవు. సూర్యుని ఎంట దీపావళి ఏ వస్తువుతో జరుపుకుంటారు? అగ్నిని దహించడానికి వేరే ఏ అగ్నిని తేగలము? సముద్రునికి దాహం తీర్చడానికి భూమిలోని నీరు సరిపోతుందా? ఓ సాయి సమర్థ గురుదేవ, పూజకు ఉపయోగపడు వస్తువులన్నీ నీ అంశాలే. అనుభవ జ్ఞానం లేకుండా పరమాత్మ తత్వం గురించి ఊరికేనే పదజాలంతో వర్ణించుట నిరర్థకం. వ్యావహారికంగా నీ పూజ చేయుటకైనా నేను సమర్థుణ్ణి కాను. మనసులోనే అన్నీ సంకల్పించుకొని నిన్ను పూజిస్తాను. దయతో నా పూజను స్వీకరించు. ప్రేమాశ్రువులతో నీకు పాదాభిషేకం చేసి సద్భక్తి అను చందనంతో తిలకం దిద్దుతాను. శబ్దాలంకారములతో నీకు కఫ్నీ కప్పుతాను. ప్రేమ పుష్పాల మాల నీ మెడలో అలంకరిస్తాను. దుర్గుణాలను ధూపంగా కాలుస్తాను. నీ పవిత్ర స్పర్శతో దుర్గుణాలు కాలిపోయి సద్గుణాల సువాసనలు వెదజల్లుతాయి. ధూపం ఎక్కడ వేసినా ధూపద్రవ్యాలు అగ్నిని తాకగానే వాటి సువాసనలు వెదజల్లుతాయి. అట్లే గంగలోని మురికి తొలగిపోగానే నీరు పవిత్రమైనట్లు మనసులోని మాలిన్యం కాలిపోగానే మనసు నిర్మలమవుతుంది. గురువర్య, వైరాగ్య ప్రభలు వెదజల్లేలా మాయామోహాల దీపాన్ని వెలిగిస్తాను. నీ ఆసనానికి నిష్ఠ అనే సింహాసనాన్ని అమర్చినాను. దానిపై విరాజమానుడవై భక్తి నివేదనను ఆరగించి దాని రసాన్ని నాకు ప్రసాదించు. నేను నీ బాలుణ్ణి. నీ పాదాలపై నాకు అధికారం ఉంది. నా మనసును నీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల కర్తృత్వ భావం నశించిపోతుంది. ఇక ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలను సమర్పించుకుంటున్నాను. ప్రార్థనాష్టకం. పుణ్యమూర్తి సాయినాథ, శాంతచిత్త, మహాప్రజ్ఞ సాయినాథ, దయాగణ, దయాసింధు, సస్వరూప, మాయాతమో వినాశక, జాతిమత భేదాతీత, సిద్ధ, అచింత్య, కరుణాలయ, జ్ఞానార్క, జ్ఞానదాత, సర్వమంగళ, భక్త చిత్త మరాళ, శరణాగత రక్షక, సృష్టికర్త బ్రహ్మవు నీవు, పాలనకర్త లక్ష్మీపతివి నీవు, ప్రళయకర్త రుద్రదేవుడువు నీవు. నీవు లేని చోటే లేదు. పృథ్వీతలమందు సర్వహృదయవాసి సాయినాథ, నీవు సర్వజ్ఞుడువు. నా సర్వాపరాధములను క్షమించమని నిన్ను వేడుకుంటున్నాను. భక్తి లేని సంశయములనే అలలను త్వరలో నివారించు. నీవు గోవువు, నేను నీ దూడను. నీవు చంద్రుడువు, చల్లని నీ కాంతిని నేను. నదుల రూపమైన నీ పవిత్ర పాదాలకు ఆదరంగా ఈ దాసుడు ప్రణమిల్లుచున్నాడు. కృపతో నీ అభయహస్తమును నా శిరసునుంచుము. నీ దాసుడైన దాసుకుని దుఃఖాన్ని తొలగించుము. ఈ ప్రార్థనాష్టకంతో సాష్టాంగ నమస్కారములు చేయుచున్నాను. నా పాప తాపాలను, దారిద్ర్యాన్ని త్వరగా తొలగించు. నీవు నా కన్న తల్లివి. నేను నీ బిడ్డను. నన్ను కఠోరంగా శిక్షించకు. నీవు మలయగిరి చందనము, నేను ముళ్ళపొదను. నీవు పవిత్ర గోదావరి జలానివి. నేను మహాపాతకుణ్ణి. నీ దర్శనంతో నా మనోమాలిన్యాలు తొలగిపోయినవి. కస్తూరి సహవాసంతో మట్టికి విలువ, పుష్పాల సాంగత్యంతో దారానికి పువ్వుల వాసన. అట్లే మహాత్ముల సాంగత్యం చేసిన వారికి మహాత్ముల సుగుణాలు అలవడుతాయి.
విభూతిని, మృగ చర్మాన్ని, నందీశ్వరుని పరమేశ్వరుడు తన ఉపయోగానికి స్వీకరించాడు. అందుకనే వాటికన్ని ప్రదేశాలలో గౌరవం. గోపికలను రంజింపచేయడానికి యమునా తీరాన బృందావనంలో రాసక్రీడ సల్పాడు శ్రీకృష్ణుడు. బుధులు దానిని గౌరవించారు. అట్లే దురాచారినైన నేను నీ శరణు జొచ్చాను. ఐహిక సుఖాన్నిచ్చు వస్తువుల వద్దకు నన్ను చేరనీయకు. సముద్ర నీటిని తీయగా నీటిగా మార్చే శక్తి సామర్థ్యం నీకున్నది. అందువలన ఈ దాసగుణుని కోరికను మన్నించు. నా దోషాలన్నిటినీ క్షమించు. సిద్ధులకు రాజువైన నీవే నాకు ఆధారానివి. తల్లి ఒడిలోని బిడ్డకు నిర్భయం సహజం కదా మహాప్రభు. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో చదువు వారి కోరికలను తీర్చు. సంవత్సరం లోపల వారి త్రితాపాలను తొలగించు. ఈ స్తోత్రాన్ని నిత్యం శుచిగా భక్తిగా పఠించాలి. ఇది వీలు కాకపోతే ప్రతి గురువారమైన సద్గురుమూర్తిని మనసున ధ్యానించి పఠించాలి. ఇది ఆశక్యమైతే ప్రతి ఏకాదశి రోజు పఠించి దీని మహిమను కనుగొనగలరు. ఈ స్తోత్రం నిత్యం పఠించు వారి ఐహిక కోరికలు గురుదేవులు తీర్చి వారికి ఉత్తమ గతిని ప్రసాదించును. దీని నిత్యం పారాయణ చేసి మందబుద్ధులు బుద్ధిమంతులవుతారు, దరిద్రులు ధనవంతులవుతారు, సంతానహీనులు సంతానాన్ని పొందుతారు, రోగులు ఆరోగ్యవంతులవుతారు, చింతలు భయాలు పోయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పరబ్రహ్మను కూడా తెలుసుకుంటారు. కనుక తర్క వితర్కాలు మాని ఇందు దృఢ విశ్వాసం ఉంచండి. షిరిడి క్షేత్రానికి యాత్రకు పోయి బాబా పాదాలపై శిరస్సు నుంచి ప్రార్థించండి. బాబా భక్త కామకల్పద్రుమం, అనాథనాథుడు. వారి ప్రేరణ వల్లనే నేను ఈ స్తోత్రాన్ని వ్రాయటం. లేకపోతే పామరుణ్ణి అయిన నేను ఎట్లా వ్రాయగలను? 9/9/1918 సంవత్సరంలో భాద్రపద శుద్ధ చతుర్థి అంటే వినాయక చవితి సోమవారం నాడు పవిత్ర నర్మదా నది తీరాన శ్రీ మహేశ్వర క్షేత్రంలో ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరి రచన పూర్తి చేసి 12/9/1918 గురువారం రోజున ద్వారకామాయిలో సుఖాసీనుడై కూర్చొని ఉన్న బాబా ఎదుట దీనిని గానము చేసి అంకితం ఇవ్వడం అయినది. సాయిబాబాయే నా మనసులో ప్రవేశించి ప్రతి శబ్దాన్ని లిఖింపచేశారు. నేను దామోదరుని శిష్యుణ్ణి, సాధు సజ్జనులు కింకరుణ్ణి, దాసగుణున్ను. స్వస్య శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగర తారకం కావాలని అత్యంత భక్తిగా విన్నవించుకుంటున్నాను. పాండురంగ సాయినాథ శ్రీ హరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండలీక వరద హరి విఠల్ సీతాకాంత స్మరణ జయ జయ రామ్. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.